నాయుడు గారి వంటింట్లోకి మిత్రులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు మనం తయారు చేసుకునే స్పెషల్ ఆలూ బిర్యానీ. మనము రొటీన్గా తినే వెజిటేబుల్ బిర్యానీ తింటుంటాం కదా, అలా వెజిటేబుల్ బిర్యానీ కాకుండా ఆలూ బిర్యానీ ఇది డిఫరెంట్ టేస్ట్. ఇటువంటి వర్షాకాలంలో చల్లటి సమయాల్లో వేడిగా ఆలూ బిర్యానీ తింటుంటే ఆహా ఏమీ రుచి అనాల్సిందే. అటువంటి అద్భుతమైన రుచి గల ఈ ఆలూ బిర్యానీ ఎలా తయారు చేస్తారో చూస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఎలా ఉందో ఆలూ బిర్యానీ. కలర్ చూసారా, గుమగుమలాడిపోతుంది. చూడగానే నోరూరించే రుచులలో ఆలూ బిర్యానీ రుచి వేరయ్యా. ఒక్కసారి తిని చూడవయ్యా. సో ఫ్రెండ్స్, ఇందుకోసం మనం వచ్చేసి ఒక 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాము. బాస్మతి రైస్ కాదనుకోండి, మన ఇంట్లో సోనా మసూరి ఉంటుంది, దాంతోనే చేసుకోవచ్చు. బాస్మతి రైస్తో కొద్దిగా స్పెషల్గా ఉంటుందని చూపిస్తున్నాము. మన ఇంట్లో బాస్మతి రైస్ నో ప్రాబ్లం, హ్యాపీగా 1/2 kg తీసుకోండి. నీళ్ళల్లో వేసి బాగా కడిగిన తర్వాత కాసిన నీళ్లు పోసి వాటిల్లో బియ్యాన్ని నానబెట్టండి. సో నెక్స్ట్ మనం వచ్చేసి చూసారు కదా, అలా నానబెట్టిన తర్వాత ఒక 4 లవంగాలు, 2 యాలకులు, ఒక అనాస పువ్వు, కొద్దిగా జాపత్రి, కొద్దిగా షాజీరా, 2 చెక్క పీసులు, 2 పీసులు, అవి 2 బిర్యానీ ఆకులు తీసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, ఉల్లిగడ్డ ముక్కలు 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాము. పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, మెంతం కూర, పుదీనా, ఆలుగడ్డలు నీట్గా చెక్కు తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక మంచి ప్యాన్ తీసుకొని అందులోకి మనకు కావాల్సినంత నూనెను తగినంత ఆయిల్ వేసి, ఆ ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ఇందులోకి ఈ లవంగాలు, యాలకులు, షాజీరా, చెక్క ఇలా ఉంటున్నాయి కదా బిర్యానీ ఆకు, వాటిని అందులోకి వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఈ ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చిని కూడా ఇందులోకి వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారు కదా, మరి ఎక్కువ మంట మీద వేయించొద్దండి, త్వరగా ఈ ఉల్లిగడ్డ మాడిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా చేయండి. అలా మనము వేయించుకున్న తర్వాత చూసారు కదా, అలా కలర్ వచ్చిన తర్వాత మనము ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇందులోకి వేసుకొని బాగా కలియబెట్టి బాగా దాన్ని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ వేయించుకోవాలి. కొంచెం అడుగు పట్టిన అనిపిస్తే కాస్త మంచి నీళ్ళు వేయండి, ప్రాబ్లం లేదు. చూసారు కదా, ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కలున్నాయి కదా, ఆలు ముక్కలను ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. నీట్గా కలుపుకొని కాసేపు దాని మీద ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. తర్వాత మనం ఇందులోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీర, మెంతం కూర వేసుకొని కొద్దిసేపు కొంచెం కలుపుదాం. దీన్ని బాగా నీట్గా పైనికి కిందికి ఈ మిశ్రమం బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి దాన్ని. దాని తర్వాత మనము ఒక 1/2 స్పూను కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా ఇందులోకి వేసి నీట్గా బాగా కలుపుకోవాలి. ఆలు ముక్కలకు పట్టేలాగా ఆ మిశ్రమాన్ని మనం బాగా జాగ్రత్తగా కలుపుకోండి. ఇటువంటి మనము స్పైసీ వేసినప్పుడు ఎంతో రుచి ఉంటుంది. ఆ స్పైసీని తగ్గించడానికి 1 కప్పు పెరుగు కూడా వేసుకుందాము. దీనివల్ల మంచి రుచి వస్తుంది. చూసారు కదా, మంచి రుచి వస్తుంది అన్నమాట ఈ ఆలూ బిర్యానీకి. 1 కప్పు పెరుగు వేసుకొని బాగా నీట్గా కలియబెట్టండి. పెరుగును వేసారు కదా, ఆ పెరుగును నీట్గా కలియబెట్టండి. ఈ తర్వాత 2 నిమిషాలు కొంచెం మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి, దానిపైన చూసారుగా చిన్న బబుల్స్ లాగా నూనె తేలింది కదా, ఆ నూనె తేలడము చూసారు కదా, అది మన సిగ్నల్ అనమాట. నెక్స్ట్ మన ఫర్దర్గా మనం బియ్యం వేయడానికి ఇందులో కాస్త టమాటాలు వేసి, టమాటా ముక్కలు కట్ చేసి వేసుకొని
మనం వచ్చేసి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఒక్క 2 నిమిషం కొంచెం అట్లా ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గిన తర్వాత మనం ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ చొప్పున నీళ్లు పోసుకోవాలి. అంటే మనం ఇది బిర్యానీ తయారు కావడానికి. చూసారు కదా, దాంట్లోకి తగినంత ఉప్పు, మీ రుచిని బట్టి ఉప్పు వేసుకొని ఆ నీళ్ళను బాగా తెల్లనివ్వాలి. చేసిన తర్వాత నీళ్ళు పోసి ఒకసారి మూత పెట్టండి. మూత పెట్టడం వల్ల తొందరగా ఉడకపడుతుంది అన్నమాట. చూడండి, కాస్త తగినంతగా అందులోకి ఉప్పు వేసుకొని మీ రుచి తగ్గట్టు వేసుకొని బాగా తెరలండి. కాసేపు మూత పెట్టండి, బాగా నీళ్లు తెరుతాయి. చూసారా, వావ్. జాగ్రత్త ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఈ తెరలేటువంటి ఈ ఎసురులోకి మనం కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని జాగ్రత్తగా వేసుకోండి. చూసుకొని నిదానంగా జాగ్రత్తగా వేసిన తర్వాత నీట్గా గంటెతో తీసుకొని ఈ బియ్యాన్ని మొత్తం అందులో ఉన్నటువంటి మిశ్రమానికి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి కింది మీదికి. ఇంత అద్భుతంగా ఉంది కదా కలరు. మనం వాసన చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా కాస్త టైం పడుతుంది మనం తయారు కావడానికి. తర్వాత మనము దీని మీద మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఎంత దాకా అంటే మనం తయారు చేసుకునే బియ్యము 70% ఉడికేదాకా. కొద్దిగా పలుకు ఉంటుంది కదా, ఆ పలుకు మీద ఉన్నప్పుడు ఇందులోకి మనము కొద్దిగా కొత్తిమీర, మెంతం కూర, పుదీనా వేసి కలియబెట్టి మూత పెట్టండి. తర్వాత ఈ మనం 70% దాటింది కదా ఫ్రెండ్స్. దీని తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక్క 10 నిమిషాల సేపును, చూసారు కదా, ఇలా కలిపిన తర్వాత నీళ్ళు చూడండి కొద్దిగా ఉన్నది. ఇప్పుడు ఒక 10 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క 10 నిమిషాలు ఉడికివ్వండి. ఉడకబట్టింది కదా, ఆ ఒక్క 10 నిమిషాల తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకు కావాల్సిన అద్భుతమైన ఆలు బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఒకసారి ట్రై చేసేయండి, చేసి తిని చూడండి. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ను మోగించండి. గుమగుమలాడే అద్భుతమైన వంటకాలు ఎన్నో మీ ముందు తీసుకొస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యువర్స్ ఆర్కే నాయుడు. నమస్తే.